హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే వీడియోలో వచ్చేసి ఇంట్లోనే శానిటైజర్ ఎలా చేసుకోవాలో చూద్దాం. అది కూడా 2 ఇంగ్రీడియంట్స్తో. ఫస్ట్ మనకు కావాల్సింది వచ్చేసి డెటాల్ అండి, అలాగే అలోవెరా జెల్. నేను ఫ్రెష్ కలబంద ఇంట్లో తయారు చేసి తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు పతాంజలి తీసుకోవచ్చు, ఏదైనా అలోవెరా జెల్ తీసుకోవచ్చు. ఈ డెటాలు అలోవెరా జెల్ అనేవి బ్యాక్టీరియాని చంపడంలో మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. నేను చిన్న సైజులో ఉండి ఇలాంటిది ఒకటి తీసుకున్నాను. మీరు బాటిల్ కూడా తీసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు మనం ఫ్రెష్ అలోవెరా జెల్ వేసుకుంటున్నాం. నేను కొంచెం క్వాంటిటీ చేస్తున్నాను, మీకు ఎంత కావాలో అంత చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి 2 స్పూన్స్ డెటాల్ వేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి, రెండు కలిసేటట్లుగా. మీరు బాటిల్లో వేసుకుంటే బాటిల్ మూత పెట్టి షేక్ చేయండి. నేను ఇలా కలుపుకుంటున్నాను. చూసారుగా ఫ్రెండ్స్, మనకి క్రీమీ టెక్చర్లో శానిటైజర్ అనేది రెడీ అయ్యింది. అచ్చం షాప్లో కొనే విధంగానే ఉంటుంది ఇది కూడా. నేను జస్ట్ శాంపిల్ చేశాను కాబట్టి బాటిల్లో వేసి స్టోర్ చేసుకోవడం లేదు. మీరు బాటిల్లో వేసుకుని స్టోర్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేయాలో చూద్దాం. ఒక 2 డ్రాప్స్ హ్యాండ్ మీద వేసుకుని మంచిగా క్లీన్ చేసుకోండి హ్యాండ్స్ని. మనం ఈ శానిటైజర్ కోసం ₹1 కూడా ఖర్చు పెట్టిన అవసరం లేదు. అలాగే మనకి శానిటైజర్స్ కూడా బయట దొరకడం లేదు కాబట్టి ఇంట్లో మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. చూసారుగా ఫ్రెండ్స్, మనకి వెంటనే డ్రై అయిపోతుంది. చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఇంట్లోనే తయారు చేసుకోవడం. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.